విధి నిర్వహణలో తుది శ్వాస విడిచావా, గమ్యం చేరకుండానే స్వర్గం చేరావా. బీరెల్లి శంకర బయలెల్లి పోతివా, నీ ఓళ్ళనందరినీ ఇడిసెల్లి పోతివా. నీ తండ్రి రాజయ్య దూరం అయినగాని, నీ తల్లి రాజవ్వ కాలం చేసిన, తమ్ముడు రమేష్ ఆయువు తీరిన, ఇంటికి దీపమై వెలిగే పంచావు. కష్టాల కడలిలో కుటుంబం నడిపావు, కన్నీటి గాథలన్నీ గుండెలో దాచావు. వీరల్లి శంకర బయలెల్లి పోతివా, నీ ఓళ్ళనందరినీ ఇడిసెల్లి పోతివా. లేదురా నీ సతి సౌందర్య గుండెలు పగిలెనో, నీ ముద్దు పిల్లలు నిదురలో ఉలికి పడి, నీ రాక కొరకు ఎదురు చూసిరో, ఎక్కెక్కి ఏడ్చిరో, సొమ్మసిల్లిపోయిరో. నీ చిన్ని తమ్ముడు బీరెల్లి మనోజు బెంగటిల్లి చూడవట్టే తట్టుకోలేక తాను తల్లడిల్లిపోవట్టే. మరదలు స్వప్న ఆ పసి కూనలు, నీ నిండు బలగము నేను తలచి ఏడ్చిరో. వీరల్లి శంకర బయలెల్లి పోతివా, నీ ఓళ్ళనందరినీ ఇడిసెల్లి పోతివా. గుండెల నిండా బాధను నింపి నువ్వు వెళ్ళిపోతివా. ఓ బీరెల్లి శంకర మల్లెప్పుడొస్తావో. నా పేరు శంకర్, మరకాల్ డిపో ఎస్డబ్ల్యూఎఫ్ సెక్రటరీ మరియు జేఏసీ కన్వీనర్ని. ఈరోజు జరుగుతున్న ఈ సమ్మె ఆర్టీసీ కార్మికుల కోసమే కాకుండా సంస్థ రక్షణ కోసం, కార్మికుల పరిరక్షణ కోసం జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో మెయిన్ ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని గత కొద్ది రోజులుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా రోజువారీగా డిపోల ముందు ధర్నాలు చేస్తూ, మెమోరాండాలు ఇస్తూ, గవర్నమెంట్కు హెచ్చరిస్తూ సమ్మెకు పోతున్నాం అనే విషయాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం సమ్మెలోకి వెళ్తున్నాం అనే విషయాన్ని చెప్పి ఈరోజు సమ్మెకు పోవడం జరిగింది.
నిన్న జరిగిన చర్చల్లో రాత్రి 12 గంటల వరకు కూడా చూసినాం మేము. ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందేమో, మంత్రి గారు కానీ గవర్నమెంట్ వేసిన కమిటీ కానీ ఏమన్నా లాభం చేస్తుందేమో, మా సమ్మె మేము విరమించుకొని డ్యూటీలో పోతాం కావచ్చు అని అందరం టీవీల దగ్గర కూర్చొని ఉన్నాం. కానీ మాకు న్యాయం జరగలేదు కాబట్టే మేము సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమ్మెలో అత్యధికంగా కాంట్రాక్ట్ వాళ్ళు చాలా నష్టపోతారు. కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళకి ఇచ్చే జీతాలల్లో ఓటీ భత్యాలు జీతాలు కానీ వాళ్ళకు కూడా మాకు ఇచ్చినట్టుగా రెగ్యులర్ కార్మికులకు ఇచ్చినట్టుగానే ఇవ్వాలి. అలాగే హైర్ బస్సులను జాతీయం చేయాలని కోరుతున్నాం. హైర్ బస్సులను జాతీయం రామారావు ప్రభుత్వంలో చేసినట్టు హైర్ బస్సులను జాతీయం చేస్తే అవి మా డిపోకు సంస్థకు బస్సులు పెరిగినట్టు అయితే, అలాగే కార్మికులు కూడా గవర్నమెంట్ కార్మికులుగా ఉంటారు.